పంచుకుంటూ దేవుని మాటలు చెప్పుకుంటూ వచ్చిన ఉద్దేశాన్ని దయచేసి మీరు గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇందాక ఒక ఆయన అంటూ ఉన్నారు, మిమ్మల్ని కొడుతున్నా, మిమ్మల్ని చంపేస్తున్నా మీకు బుద్ధి రావట్లేదా, ఇంకా మీరు ప్రకటిస్తున్నారేంటి అని ఒక ఆయన మాట్లాడుతూ వెళ్తున్నారు. పిల్లారా, నిజమే, ఈ రోజుల్లో యేసు ప్రభు గారిని గురించి, ఆ ప్రియ ప్రభువుని గురించి చెప్పిన, బోధించిన నిజంగా ఎన్నో రకాలైన శ్రమలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు, భారతదేశం అంతా ఎంతగానో ప్రతి దినం ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్న ఒక మాట, ఒక పేరు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. నిజంగా దేవుని సేవలో ఉన్న ఆయన చనిపోయారు. యేసు ప్రభు కొరకు ఆయన హతసాక్షి అయ్యారు అని క్రైస్తవ ప్రపంచమంతా చెప్తుంది. అయినప్పుడు కూడా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడిగిన ప్రియ సహోదరుని యొక్క ప్రశ్నకు ఒక్క మాట చెప్తున్నాము, ఇది మీకోసమే, మీకోసమే. ఇప్పుడే మా బ్రదర్స్ పాట పాడుతూ వచ్చారు, యేసు ప్రభువు నీకు రక్షణ ఇవ్వటానికే వచ్చాడు. ఈరోజున ప్రియులారా, మా బాధ, మా ప్రయాస, ఎంతోమంది సేవకులు దెబ్బలు తినటం, అవమానాలు పడటం, చనిపోవటం దేనికంటే గుర్తుపెట్టుకోండి, కేవలం నీకోసమే. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నశించిపోవటం మాకు ఇష్టం లేదు, మీరు నరకానికి వెళ్ళటం మాకు ఇష్టం లేదు, మీరు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవటం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ దినాన ఎందుకు సువార్త, ఎందుకు ప్రయాస అంటే ఒకటే, నీకు నీకు నీ కోసం, కేవలం నీ కోసమేనండి. మరి ఎందుకు నీ కోసం, నీకేమి ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడో అది తెలియచేయాలన్నదే మా ఆశ, అది పరిచయం చేయాలన్నదే మా ఆశ ఉన్నది. ఆయన నీకేమి ఇవ్వగలడంటే నీకు రక్షణ ఇవ్వగలడు. నశించిపోయే ఈ లోకంలో మానవుడు పాపంలోనే జీవిస్తూ చివరికి భయంకరమైన అగ్నిగుండం, నరకం, పాతాళమనబడే ఆ స్థలానికి వెళ్ళటం ఇష్టం లేకుండానే యేసు ప్రభు మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. కాబట్టి ఆయన నీకు రక్షణ ఇస్తాడు. రెండవది అనుకోవచ్చు, నాకేమిస్తాడయ్యా ఆయన? అమ్మా, నీకు ఆయన శాంతి ఇస్తాడు. హృదయంలో శాంతి లేదా? కుటుంబంలో అన్నీ ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి, వస్తువులు ఉంటున్నాయి, ఆహారం ఉంటుంది, కానీ దొరకనిది శాంతి. మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి, జొమాటోలో ఇంకా రకరకాలైన వాటిలో ఆర్డర్ ఇస్తే కావలసిన అన్నీ మనకు వచ్చేస్తున్నాయి. కానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత వెతికినా ఎక్కడ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో దొరకనిది శాంతి. అది నీకు ఇవ్వాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇది రెండవ విషయం, నీకు రక్షణ. రెండవది నీకు శాంతి. మూడవది నీకు సమాధానం. ఈ రోజుల్లో కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు. శాంతి అనేది మన హృదయానికి సంబంధించింది, సమాధానం అనేది మన జీవితానికి, మన కుటుంబానికి సంబంధించింది. సొంత భార్య భర్తలకు సమాధానం ఉండట్లేదు, తల్లిదండ్రుల పిల్లలకు సమాధానం ఉండట్లేదు. దీనికి కారణం ఎన్నో కలవరాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. వీటన్నిటినీ తొలగించి యేసు ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. నాలుగోది చూసినట్లయితే, ఆయన నీ కొరకు విశ్రాంతి, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. ఏంటి విశ్రాంతి అంటే, ఇది శరీర సంబంధమైన విశ్రాంతి కాదు. మానవుడు పాపముల చేత అలసిపోయి ఆత్మలో విశ్రాంతి అనేది లేక తొందరపాటుతో, కలవరంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు, చనిపోవాలనుకుంటున్నాడు. నువ్వు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. నీకు వచ్చే నిందలు, నీ కుటుంబంలో నిన్ను ప్రజలు పెట్టే బాధలు, నీ సొంత వాళ్ళలో పెట్టే ఇబ్బందులు, అటు ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, నెమ్మది లేకుండా ఉంటున్న సహోదరుడా, నాలుగవదిగా నీకు విశ్రాంతిని ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఐదవది నీకు జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మానవుడు ఈ లోకంలో జీవిస్తూ
మరణిస్తున్నాడు. అయితే ఇంకొక మరణం ఉంది, రెండవ మరణం అని గ్రహించలేకపోతున్నాడు. అది భయంకరమైన అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నుంచి దాటించి ఈ మరణం నుంచి నీకు జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆ రోజు చూసినట్లయితే యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే నీకు ప్రేమను ఇవ్వటానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన బహుమానంగా, ఆయన కానుకగా, సూచనగా తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. దీనిలో ఎంత ప్రేమ ఉన్నది! ఈరోజు నా సొంత వాళ్ళే నిన్ను ప్రేమించరు, నువ్వు కనిన బిడ్డలే నిన్ను ప్రేమించరు, నీ తల్లిదండ్రుల ప్రేమ కూడా నీ మీద తగ్గిపోవచ్చు. భార్యాభర్తల బట్టి ప్రేమ మొదట్లో ఉన్నట్టు ఉండట్లేదు. అయితే నిన్ను ఉన్నది ఉన్నట్లుగా 100% ప్రేమించేది దేవుడే. ఈ ప్రేమను నువ్వు పొందుకో, నీ జీవితం ధన్యమవుతుంది. ఈ ప్రేమ ఉచితంగా పెరుగుతుంది. ఏమీ ఆశించకుండా ఆయన ప్రేమిస్తున్నాడు. నీ నుంచి ఏమీ కోరుకోకుండా ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రేమిస్తున్నాడు. ఎలాంటి వాడైనా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏం చేసినా ఆయన నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ రోజు నీకు ప్రేమను ఇవ్వటానికి ఆయన వచ్చాడు. 7వ చివరి మాట, నీకు పరలోకం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఈ లోకంలో నశించిపోతున్న మనల్ని, మన ఆత్మల్ని రక్షించి పరలోకానికి తీసుకెళ్ళటానికి ఆయన వచ్చాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో మరణ వార్తలు వింటున్నాం. మనకు దినాన వాళ్ళు చనిపోయారని, ఇటు దినాన వీళ్ళు చనిపోయారని మేము ఆశ్చర్యపోయాం. చూడండి, ఇదే బెజవారు నగర్ ఇళ్ల మధ్యలోనే అక్కడ సమాధులు ఉన్నాయి. అంతకాలం ఎంతో బాగా బ్రతికిన వాళ్ళు ఈ రోజు లేరు, మట్టిలో కలిసిపోయారు. నిన్నొకరు, మొన్నొకరు, ఈ రోజొకరు, రేపొకరు. గుర్తుపెట్టుకోండి, ఒకదనం మన పేరు కూడా రాబోతుంది. ఈ లోకంలో మన జీవితం ఎంతో స్వల్పమైనది. కొంతకాలమే జీవించగలం, కొన్ని సంవత్సరాలే, దానికి కూడా గ్యారంటీ లేదు. ఈ లోకంలో మానవుడు తయారు చేసిన ప్రతి వస్తువుకి 1, 2, 3, 5, 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నాడు. కానీ మనిషి తనకు తాను గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాడు. ఈరోజు బాగున్నారు, ఉదయం అనుకునేసరికి సాయంత్రానికి వాళ్ళు ఉండట్లేదు. సహోదరి, కాబట్టి ఈ జీవము ఏ పాటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితాన్ని దేవుడు మార్చి ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత యుగ యుగాలు సంతోషంగా, ఆనందంగా దేవునితో ఉండటానికి వీలుగా పరలోకాన్ని ఇచ్చాడు. ఇది 7వది, నీకు పరలోకము ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇక్కడే నువ్వు ఆయన హృదయంలో చేర్చుకుంటే, ఆయన నువ్వు ప్రేమిస్తే, నీ పాపాలు ఒప్పుకుంటే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. పరలోకంలో ఇప్పుడో నమోదు చేయబడుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత యుగ యుగాలు దేవునితో పరదేశంలో, ఆ తర్వాత పరలోకంలో ఉండే గొప్ప భాగ్యం నీకు లభిస్తుంది. ఇన్ని ఉచితంగా వస్తుంటే చూడండి, మనకి ఇప్పుడు అన్ని చెప్తా ఉన్నారు. మరి గోంగూర అమ్ముతున్నారు, చూడండి ఇక్కడ ఉల్లిపాయలు అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఎంతో మనకు అవసరమే. వీటన్నిటిని వింటున్నాము, ఆట మనం కొంటున్నాము. కానీ ఉచితంగా ఇస్తున్నా ఈ మాటలను మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఏ సహోదరి, ఇప్పుడు చెప్పిన 7 విషయాలు కూడా నీకు ఉచితంగానే ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. నువ్వు ఉన్న చోట నీ హృదయంలో విశ్వసించు, పాపలని గ్రహించు. నీకు దేవునికి అడ్డంగా ఉన్న ఆ పాపాలు ఒప్పుకో. యేసు ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను, హృదయంలో నువ్వు రక్షకుడు అని నమ్ముచున్నావని ఒక్క చిన్న మాట చెప్పు. నీ జీవితం క్షణాల్లో మారిపోతుంది. గొప్ప ఆనందం, శాంతి, సంతోషం నీకు ఇవ్వబడే 7 కూడా నీ సొంతం అవుతాయి. కాబట్టి ఉదయకాలశంలోకి నుంచి మేము వెళ్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎన్నోసార్లు విన్నావేమో, పడిచెవిని పెట్టావు, నిర్లక్ష్యం చేశావు. ఈసారైనా సరే నీ కోసమే ఇక్కడికి ఈ వాహనం వచ్చింది, నీ కోసమే ఇక్కడికి మా ప్రజలు, సహోదరులు వచ్చారు. నీ కొరకే ఈ పాటలు, నీ కొరకే ఈ పత్రికలు, నీ కొరకే ఈ మాటలు, నీ కొరకే ప్రార్థన కూడా చేయబోతున్నాం. సద్వినియోగం చేసుకో, జీవితాన్ని మార్చుకో. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు నీటి వారు గొప్ప రక్షణ పొందుతారు. అలాంటి గొప్ప కృప ఈ ఉదయకాలం మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేస్తాము.